ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి డివోటీస్ అందరికీ, అదే మరి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న డోనర్స్ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈ ప్రపంచంలో ఏ కార్యక్రమం అనుకున్నా సుజావుగా చేయగలుగుతామని ఒక నమ్మకాన్ని కల్పించే వ్యవస్థ హరే కృష్ణ మూవ్మెంట్. ఈ వ్యవస్థను చూస్తే హరే కృష్ణ గోకుల క్షేత్ర 150 కోట్ల రూపాయలకు ప్రాజెక్ట్ ఇది ఈరోజు ప్రారంభించారు. మీరిప్పటికే కాంట్రిబ్యూట్ చేశారు. ఈ ఒక్క ప్రాజెక్టే కాదు, ఎన్ని ప్రాజెక్టులు చేయడానికైనా మీరు సిద్ధంగా ఉన్నారని ఈ దేశంలో మీరందరూ నిరూపించారు. ఇప్పటికి 20 ప్రాజెక్టులు ఇండియాలో ఉన్నాయి, ఒక 5 ప్రాజెక్టులు ప్రపంచం మొత్తం ఉన్నాయి. ఇదే సమయంలో ఇస్కాన్ కూడా సిస్టర్ కంపెనీ, వీళ్ళిద్దరూ కూడా పోటీపడి ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో ముందున్నారు. వాళ్ళు కూడా ఒక 100 టెంపుల్స్, ఇలాంటి టెంపుల్స్ ని క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఇక్కడ వ్యక్తుల్ని మనం చూస్తున్నాం. ఇప్పుడే మీరు ఒకసారి చూస్తే ఇస్గ్రే శ్రీ మధు పండిట్ దాసా గారు 40 ఏళ్లకు మునుపు ఐఐటి చేసి, ఆయన ఏదైనా అనుకుంటే మంచి కంపెనీ పెట్టాలంటే బ్రహ్మాండంగా పెట్టి ఒక ఎంపైర్, ఎకనామిక్ ఎంపైర్ క్రియేట్ చేసి ఉండొచ్చు. కానీ నమ్మిన సిద్ధాంతం కోసం దేవునికి సేవ చేయాలని, ఈ దారిలో మనల్ని నడిపించాలని ఆయన ఈ కార్యక్రమాన్ని టేకప్ చేశారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు మీరు హరే కృష్ణ మూవ్మెంట్ లో చూస్తే ఎస్ గ్రేస్ సత్యగౌర చంద్రదాస్ గారు, ఆయన కూడా ఐఐటి. వీళ్ళందరినీ చూసినప్పుడు నాకు అనుమానం వచ్చింది. మామూలుగా కొంతమంది డివోటీస్ అందరూ కూడా చిన్నప్పటి నుంచే వస్తారు, చదువుకున్న తర్వాత ఎవరున్నారు చూస్తే ఆశ్చర్యం కలిగించే విధంగా హరే కృష్ణ మూవ్మెంట్ లో 50 మంది ఐఐటి గ్రాడ్యుయేట్స్ చేరారు. ఒక 50 మంది ఇస్కాన్ లో కూడా ఐఐటి గ్రాడ్యుయేట్స్ చేరారు. ఇది ఆలోచించినప్పుడు ది బెస్ట్ బ్రెయిన్స్ ఒక నమ్మిన సిద్ధాంతం కోసం, ఈ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడడం కోసం జీవితాన్ని త్యాగాలు చేశారు. అలాంటి వారిని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందించడం మనందరి బాధ్యత. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడి క్షేత్రంలో హరే కృష్ణ గోకుల క్షేత్రం ఇప్పుడే అనంత శేషస్థాపన చేశాం. ఒక మంచి వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఇది కూడా ఈ ప్రాంతంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన నిర్మాణం జరుగుతుంది. 216 అడుగుల ప్రధాన గోపురం ఇది. ఈ గోపురంలో మనం చూస్తే వెంకటేశ్వర స్వామి, రాధాకృష్ణ దేవాలయం నిర్మించడం కోసం తలపెట్టారు. 150 కోట్ల రూపాయల వ్యయంతో ఈ దేవాలయాన్ని నిర్మాణం చేయబోతున్నారు. అయితే ఇక్కడ మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం, సామాజిక సాంస్కృతి కేంద్రం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. నాకు అనిపిస్తుంది, ప్రార్థనాలయాలు ఏ మతమైనా కావచ్చు, కానీ ఇవి కానీ లేకపోతే ఇప్పుండే జైళ్లు చాలవు, నేరాలు ఘోరాలు విపరీతంగా పెరిగిపోతాయి. ఇంకొక పక్క హాస్పిటల్ కూడా చాలవు, చాలా మెంటల్ హాస్పిటల్ కూడా కట్టాలి అప్పుడు, మామూలు హాస్పిటలే కాదు. అలాంటిది ఒక ధర్మాన్ని కాపాడడం కోసం మనందరికి కూడా ఒక విశ్వాసం కల్పించే వ్యవస్థ ఉండడం మన అదృష్టం. ఎప్పుడు కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి,
ఈ ప్రపంచాన్ని నడిపించేదే ఒక నమ్మకం. చాలా మంది సైంటిస్టులు ఉన్నారు, చాలా మంది డాక్టర్లు ఉన్నారు, చాలా మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు, చాలా మంది జడ్జెస్ ఉన్నారు, జ్యుడిషియరీ ఉంది. కానీ ఏ పని చేసినా 2 నిమిషాలు దేవుణ్ణి తలుచుకొని నేను చేసింది న్యాయం, ధర్మం అని ముందుకు పోతున్నారు. కాబట్టి ఈ రోజు మనకందరికీ ధర్మం జరుగుతా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది నమ్మకం. ఓసారి అనిపిస్తుంది, ఇస్రో శాస్త్రవేత్తలు ఈ రాకెట్ లాంచెస్ ఇవన్నీ చేస్తా ఉంటే వాళ్ళు నేరుగా దేవుని దగ్గరికి పోయి ముందు దేవుడికి నమస్కారం పెట్టుకుని ప్రార్థనలు చేసి తర్వాత ఇనాగ్రేషన్కి వెళ్లే పరిస్థితి ఉంది. ప్రపంచాన్ని నడిపించేది మనకు తెలియని శక్తి. ఆ శక్తి దేవుడి రూపంలో మనందరం కూడా కొలుస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇక్కడ హరే కృష్ణ మూవ్మెంట్ అయితే చాలా వరకు పెద్ద ఎత్తున ఇంకొక కార్యక్రమానికి కూడా దేవుని సేవే కాకుండా మాధవ సేవ కూడా, మానవ సేవ కూడా. ఈరోజు ఉత్తరప్రదేశ్ బృందావన్లో 100 ఎకరాల్లో ప్రపంచంలో అతి పెద్దయిన 700 అడుగులు కృష్ణుడి దేవాలయం ఉంది. దేశ విదేశాల నుంచి చాలా మంది అక్కడికి రావడం అన్నీ జరుగుతున్నాయి. అదే సమయంలో ఇక్కడ వచ్చేది చూస్తే 6.5 ఎకరాల్లో కడుతున్నారు. అదే సమయంలో నేను టెక్నాలజీని ఎప్పుడు ప్రమోట్ చేస్తూ ఉంటా, ప్రేమిస్తూ ఉంటా. ఎందుకంటే ఐటీ రాబోయే రోజు ఇప్పటికే మీరు చూస్తున్నారు, నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్. ఎవరైతే ఐటీని అడాప్ట్ చేసుకుంటారో వాళ్ళకందరికి కూడా బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ కానీ, అకౌంటబిలిటీ కానీ, స్పీడీనెస్ కానీ. ఇప్పుడు ఐటీ ఏ స్టేజ్కి పోయిందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వచ్చేసాం. ఏఆర్కి వెళ్ళిపోయిన తర్వాత ఈవెన్ ఆర్డినరీ పర్సన్ కూడా ఎక్స్ట్రాడినరీగా ప్రవర్తించడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు చేసే ఏ పనికి కూడా 80% సజెషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి టెక్నాలజీలో ఓసారి నాకు కూడా గర్వకారణం. నేను 25 సంవత్సరాల కంటే ముందు దీన్ని ప్రమోట్ చేస్తే ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాల్లో ఇండియన్స్ వెళ్లారు. వాళ్ళల్లో 30% తెలుగు వాళ్ళు ఉన్నారంటే ఒక తృప్తి, మనం చేసిన పని ఫలితాలు వచ్చాయని. భారతదేశంలో ఉండే యువత మనకు ఒక అదృష్టం. ఏదైతే టెక్నాలజీ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకున్నాం, ఇంకొక పక్కన ఏదైతే యువత రావడం విండ్ఫాల్ గెయిన్ గా వచ్చింది. ఈ 2 డెడ్లీ కాంబినేషన్ కింద మన యువత ప్రపంచంలో బ్రహ్మాండమైన ఆంటర్ప్రెన్యూర్స్ గా తయారయ్యారు. ఈ రోజు ఎక్కడికి పోయినా మీరు ఒకసారి చూస్తే ఏ దేశానికి పోయినా భారతదేశం యువత బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. అంటే మనం ఎక్కడ ఎత్తుక్కోవాల్సిన పని లేదు. ఏ సిటీకి పోయినా పాష్ లొకాలిటీకి పోయి ఇక్కడ ఇండియన్స్ ఉన్నారా అని చూసుకుంటే అక్కడ మన వాళ్లే ఉంటారు. రెండోది, ఆ కాలనీలో తెలుగు మాట్లాడేవాళ్ళు చూస్తే 30% తెలుగు వారే ఉండడం తెలుగు జాతికి కూడా గర్వ కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి టెక్నాలజీని ఇక్కడ మీరు చూస్తే హరే కృష్ణ గోకుల క్షేత్రంలో మొత్తం వర్చువల్ రియాలిటీ, విఆర్ కానీ, ఇంకో పక్క లేబర్ టెక్నాలజీ కానీ. అంటే ఎప్పుడైనా సరే ప్రపంచంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు టెక్నాలజీ కూడా మనం అడాప్ట్ చేసుకుంటే, మోడర్నైజేషన్ ముందుకు పోతే దానివల్ల మనుగడ సాధించడం ఈజీ అవుతుంది, సస్టైనబిలిటీ ఈజీగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామి మా ఇంటి కులదైవం. మా ఇంట్లో నుంచి నేరుగా చూస్తే మంగాపురం సైడు గోపురం అక్కడంతా కూడా 3 నామాలు కనబడుస్తూనే ఉంటాయి. ఇంట్లో నుంచి పైన ఎక్కి చూస్తే తిరుమలలో ఉండే 3 నామాలు ఇంటి దగ్గర నుంచి చూసే అవకాశం వస్తుంది. నేను నమ్మిన దేవుడు, నమ్ముతున్న దేవుడు, నేను ప్రార్థించే దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతిరోజు ఒక 2 నిమిషాలే నేను ఒకటే కోరుకుంటాను.
దండం పెట్టుకొని ఒక్క నిమిషం ప్రార్థన చేసి ఇప్పుడు ఒకసారి చూస్తే నాకు ప్రాణ భిక్ష పెట్టింది కూడా వెంకటేశ్వర స్వామి. అదొక మిస్టరీ కూడా. 2003లో నా మీద 23 క్లేమోర్ మైన్స్ ని బ్లాస్ట్ చేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఏదో చెయ్యాలని ఆ రోజు నన్ను కాపాడాడు. అలాంటి వెంకటేశ్వర స్వామిని నేను ప్రార్థించేది, నాకు శక్తి సామర్థ్యాన్ని తెలివితేటలు ఇవ్వండి. ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 జాతిగా ఉండడానికి ఆశీర్వదించండి. ప్రపంచంలోని ఇండియన్స్ అందరూ కూడా గ్లోబల్ సర్వీసెస్ అంటే ప్రపంచంలో ఉండే ప్రజలకు సేవలు అందించే అవకాశాన్ని కల్పించండి. ఈ దేశంలో పేదరికం లేని సమాజం, అందుకే ఇటీవల నేను మాట్లాడుతున్నా జీరో పావర్టీ. మనందరి బాధ్యత. సమాజం మనకి ఇవన్నీ ఇచ్చింది. ఈరోజు నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా, రమణ గారు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా, లేకపోతే వేదిక పైన ఉండే పెద్దలు కొంతమంది మంత్రులైనా, ఇక్కడికి ఉండేవాళ్లు వివిధ రంగాల్లో బ్రహ్మాండంగా రాణిస్తున్నా, ఇది మనకు సమాజమే ఈ అవకాశం ఇచ్చింది. అలాంటి సమాజంలో పేదరికాన్ని, అందుకే నేను ఒక స్లోగన్ తీసుకున్నా, జీరో పావర్టీ నేషన్, జీరో పావర్టీ స్టేట్, జీరో పావర్టీ విలేజ్ మనందరి బాధ్యత కావాలి. సంపద కొంతమందికి పరిమితమై పేదవాళ్లు పేదరికంలో మగ్గుతా ఉంటే అది మంచిది కాదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మాలాంటి పాలకులం మేము ఆలోచిస్తే, ఇంకొక పక్కన ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు హరే రామ ఏదైతే మూమెంట్ ఉందో, వీళ్లంతా ప్రతి ఒక్కరికి మానసిక ఆనందాన్ని ఇవ్వడానికి, మేమిచ్చేది మెటీరియలిస్టిక్ ఆనందం అయితే వాళ్ళు ఇచ్చేది మానసిక ఆనందం. ఆ మానసిక ఆనందం కూడా లేకపోతే మనం ముందుకు పోయే పరిస్థితి రాదు. ఈ రెండు కాంబినేషన్లో పోతే హ్యాపీనెస్ ఉంటుంది, తృప్తి ఉంటుంది. దీనివల్ల ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఇంకొక పక్క ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే ఏదైనా చేసే శక్తి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన వారు ఈరోజు మీరు చూస్తా ఉంటే, ఒక పక్కన భగవద్గీత పైన ప్రచారం చేయడం, ఇంకొక పక్కన అక్షయ పాత్ర. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్న అక్షయ పాత్ర మేనేజ్మెంట్ ని. మధు పండిట్ దాస్ గారి నేతృత్వంలో అక్షయ పాత్ర బెంగళూరు హెడ్ క్వార్టర్గా వారు ఉండి నడిపిస్తున్నారు. ఆ రోజు శ్రీకృష్ణుడు ఆలయం ఉన్న 10 కిలోమీటర్లో ఎవరు కూడా ఆకలితో బాధపడకూడదనే ఆలోచనతో ఆ రోజు శ్రీ లాలా ప్రభుపాద స్ఫూర్తితో ఈ అక్షయ పాత్రని ప్రారంభించారు. 23 సంవత్సరాల్లో 400 కోట్ల మందికి భోజనం పెట్టగలిగారు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఈ ఆర్గనైజేషన్. ప్రభుత్వం నిర్వహిస్తున్న మిడ్ డే మీల్స్ లో అయితే మధ్యాహ్న భోజనంలో మామూలుగా నాణ్యత లేని భోజనం నుంచి పరిశుభ్రంగా, చాలా పరిశుభ్రంగా ఉండడమే కాదు, క్వాలిటీనే కాదు, న్యూట్రిషియస్ ఫుడ్ ని వీళ్ళు అందించే పరిస్థితిలో ఉన్నారు. ఇంకొక పక్క ఒక్క రోజున మనం అంటాం అన్నదానం అన్నింటికంటే మహాదానం. అలాంటి అన్నదానంలో 22 లక్షల మందికి ప్రతిరోజు అక్షయ పాత్ర ద్వారా అన్నం పెట్టే పరిస్థితిలో ఉన్నారు. వీరిని ఆ సేవలు చూసినప్పుడు చాలా ఆనందంగా కలుగుతుంది. వీళ్ళు ఉన్నప్పుడు నేను చూశాను, ఇక్కడ కృష్ణా పుష్కరాలు పెట్టినప్పుడు దగ్గర ఒక 3 లక్షల మందికి భోజనం పెట్టే పరిస్థితికి వచ్చారు. మేము అన్నా క్యాంటీన్ పెట్టినప్పుడు ఆ అన్నా క్యాంటీన్కి వాళ్ళకే అప్పచెప్పాం. ఒక చిన్న కంప్లైంట్ లేకుండా బ్రహ్మాండంగా అన్నా క్యాంటీన్ నిర్వహించిన ఘనత కూడా అక్షయ పాత్రదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 203 కేంద్రాలు పెట్టాం. ఆ 203 కేంద్రాల ద్వారా
పెద్ద ఎత్తున పెడితే ఈరోజు గడచిన ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల పైన కక్షగట్టి మూసేసే పరిస్థితికి వచ్చారు. మళ్లీ తొందరలోనే అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనికి ఒక స్ఫూర్తి కూడా ఉంది. ఒక పక్క అక్షయ పాత్ర, ఒక పక్క నందమూరి తారక రామారావు గారు కూడా మొట్టమొదటిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం ప్రారంభించారు. ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు దాతలకు కొదవలేదు. ఈ దేశంలో నమ్మకమైన వ్యవస్థ ఉండాలి. వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అన్నదానాన్ని ప్రారంభిస్తే ఇప్పటికే 1000 కోట్లు 1200 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ ఉంది. ఎవరైనా సరే బర్త్డే గాని వాళ్ళ ఇంట్లో ఎవరైనా జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకుంటే ఒక రోజంతా కూడా డొనేట్ చేసే పరిస్థితికి వస్తున్నారు. అంటే అక్షయ పాత్ర కూడా మీరు ఒక్కసారి చూస్తే ఏ పని చేయాలన్నా ఒక నిర్ణయం చేస్తే ఆ నిర్ణయాన్ని బ్రహ్మాండంగా ఆమోదిస్తున్నారు. ఇప్పుడు 70-80 ప్లేసెస్ లో వాళ్ళు మోడర్న్ ఎక్విప్మెంట్ పెట్టి ఆధునికమైన వసతులతో వంట సెంట్రలైజ్డ్ కిచెన్ పెట్టి బ్రహ్మాండంగా చేస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చూసినప్పుడు ఇక్కడ ఎంత మాట్లాడినా తక్కువ అవుతుంది. ఈ ఆర్గనైజేషన్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. భగవంతుడు ఆశీస్సులు ఈ ఆర్గనైజేషన్కి మెండుగా ఉన్నాయి. ప్రజల నమ్మకాలు కూడా ఉన్నాయి. మీ నమ్మకాలు భగవంతుడు ఆశీస్సులతో ఇంకా ముందుకు పోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. పెనుగొండలో ఒక పక్క లక్ష్మీ నరసింహస్వామి స్టాచ్యూ 108 అడుగులు సింగిల్ స్టోన్తో తయారు చేయడానికి ముందుకు వచ్చారు. అది నేను ఎప్పుడో అప్పచెప్పాను. కానీ గడిచిన ప్రభుత్వం దానికి కూడా అడ్డుపడే పరిస్థితికి వచ్చారు. ఏ మంచి కార్యక్రమం ఉన్నా దాన్ని అడ్డుపడడం 5 ఏళ్లలో ఈ రాష్ట్రంలో జరిగింది. ఇంకా అలాంటి స్పీడ్ బ్రేకర్లు గాని విధ్వంసంగా ఉండదు. పూర్తిగా ప్రోత్సహిస్తాం. మంచి చేసే వాళ్ళందరికీ చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని, అలాంటి మంచి కార్యక్రమాలతో మీరు ముందుకు రావాలని మీరు కూడా అందరినీ ప్రజలను కోరుతున్నా. 5 కోట్ల పైన ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణ ప్రపంచం అంతా కలిస్తే 10 కోట్ల మంది తెలుగు జాతి ఉంది. నా ఉద్దేశం ఒకటే, భారతీయులు బాగుండాలి, అందులో అగ్రస్థానంలో తెలుగు జాతి ఉండాలనేది నా ప్రగాఢమైన ఆకాంక్ష. అది నా కోరిక. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇలాంటి మంచి కార్యక్రమాలకి మీ వంతు సహకారాన్ని కూడా అందించండి. ఇది ఒక్కోసారి డబ్బులు భగవంతుడు ఇస్తాడు. భగవంతుడు ఇచ్చిన డబ్బుల్ని సద్వినియోగం చేసే ఆలోచన మనం చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి మంచి కార్యక్రమాలకు గాని మనం ఖర్చు పెట్టగలిగితే భగవంతుడు ఇంకా మీకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఇలాంటి కార్యక్రమాల్లో విధిగా భాగస్వాములు కావడం కూడా చాలా మంచిది. ఈరోజు భారతదేశంలో ఒక వ్యవస్థ ఉంది, కుటుంబ వ్యవస్థ. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి గొప్ప సంపద భారతదేశంలో ఉంది. ఆ సంపదే కుటుంబ వ్యవస్థ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడైనా సరే మీరు ఒకసారి చూడండి, మనం కష్టపడతాం, డబ్బులు సంపాదిస్తాం. డబ్బులు సంపాదించడానికి కష్టపడినప్పుడు అది మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ ఇస్తుంది తప్ప కుటుంబం స్ట్రెస్ని తగ్గించడం కానీ, ఒక ఆనందాన్ని ఇవ్వడం కానీ, ఒక సెక్యూరిటీ ఇస్తుంది. అలాంటి వ్యవస్థ ఎక్కడా లేదు. అది భారతదేశం యొక్క సొంతం. ఇది మన అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది మన వారసత్వం. ఇది ఎన్నో తరతరాలుగా వచ్చినటువంటి వారసత్వాన్ని మళ్లీ భావితరాలకు అందించే బాధ్యత మనందరిపైన ఉంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకొని ఎక్కడికక్కడ ఇలాంటి మంచి కార్యక్రమాల్లో మీరందరూ భాగస్వాములు కావాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, ప్రభుత్వం తరపున ఒకటే హామీ ఇస్తున్నా, ఇలాంటి వ్యవస్థలకి పూర్తిగా ఈ ప్రభుత్వం అండగా ఉంటాం, పూర్తిగా సహకరిస్తామని మరొక్కసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్.
నారావారి నారా అంటే వారు ఇచ్చిన నినాదం జీరో పావర్టీ నేషన్, అందరికీ సంపద సమంగా అందాలన్న ఒక సకారాత్మక సానుకూల దృక్పథ సందేశాన్ని అందించారు. ఐటీ అంటే కేవలం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాంకేతిక అభివృద్ధికైతే మరి ఇండియన్ ట్రెడిషన్ అనేది మనకు కావాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు సహృదయం విస్తరించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా కావాలనే సందేశం అందించిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి ముఖ్య అతిథి సందేశానికి ధన్యవాదాలతో ఇప్పుడు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మధు పండిట్ దాస గారు ఇంకా ఇతర పెద్దలకు కొందరు దాతలు అందిస్తున్న విరాళం. ముందుగా ఎస్ఎంలీ గ్రూప్ సిఎండి శ్రీనివాసరాజు పెన్మెత్స, వారి కుటుంబ సభ్యులు శ్రీనివాసరాజు గారు, కనకదుర్గ గారు, వారు అందించే విరాళాన్ని ఆనరబుల్ సీఎం గారు మధు పండిట్ దాస గారికి, సత్యగౌర దాస గారికి, అలాగే స్థానిక ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రభుజీకి అందజేస్తారు. డిగ్నిటరీస్ ను కలిసినప్పుడు వాళ్ళని చూడాలి అని మనకు అనిపిస్తుంది, అందరినీ చూపించాలని ఫోటోగ్రాఫర్లకి వీడియోగ్రాఫర్లకి అనిపిస్తుంది. సో అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నాం. ఇందాకే ఆనరబుల్ సీఎం చెప్పారు, డబ్బు ఉండటం కాదు, ఐశ్వర్యస్య విభూషణం సుజనత. ఐశ్వర్యం ఉంటేనే కాదు, దాన్ని సౌజన్యంగా మార్చాలి. ఇప్పుడు యలమంచిలి వెంకట కృష్ణమోహన్ గారు, విజయలక్ష్మి గారు, వారి కుటుంబ సభ్యులు, శ్రీనివాస్ ఎడిఫీస్. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా అంటే సార్కి సమయం చాలా తక్కువ ఉండటం వల్ల రెండు ముక్కల్లో ముగించేస్తున్నాను. యాక్చువల్గా బాబు గారు సీఎం అవటం వల్ల కృష్ణా గుంటూరు జిల్లాల ఆస్తులు ఎంతవరకు పెరిగినాయంటే నా వరకు ఒక 100 కోట్లు పెరిగిందండి. అంటే మిగిలిన వాళ్ళకి అందరికీ ఎంత పెరిగిందో చూడండి. అలాగే బాబు గారు చెప్పిన కారణంగా అంటే ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రతి దాంట్లోని ఆధ్యాత్మికతలో కానీ లేకపోతే సాంఘికంగా కానీ పాలు పంచుకోవాలన్న దానికి అన్న క్యాంటీన్కి సంబంధించి ఈరోజు నేను 1 కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. అభివృద్ధికి ఒక సూచిక ఆస్తి విలువ అని చెప్పారు. ఇప్పుడే శ్రీనివాసరాజు గారు చూశారు. వద్దుద్దమ్మా వద్దమ్మా. గవర్నమెంట్ మారంగానే ఈయన ఆస్తి విలువ 100 కోట్లు పెరిగింది. ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇసుక ఇప్పుడిక్కడే మీరు చూస్తే అరే రామ మూవ్మెంట్ కోసం, ఈ టెంపుల్ కోసం 1 కోటి రూపాయలు డొనేట్ చేశారు. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి, అభివృద్ధి చేస్తే సంపద పెరుగుతుంది. ఇంకా నేను అభివృద్ధి ప్రారంభించలేదు, కానీ అభివృద్ధి చేస్తాననే నమ్మకం. రాగానే ఇక్కడ భూముల విలువ పెరిగాయి. ఇక్కడే కాదు, రాష్ట్రం అంతా భూముల విలువ పెరిగాయి. కొంతమంది ఆలోచిస్తున్నారు భూముల విలువ పెరిగితే నాకేం వస్తుందని. భూముల విలువ పెరిగితే అక్కడొచ్చే ఆదాయంతో అభివృద్ధి చేస్తారు. అక్కడి నుంచి అభివృద్ధి చేస్తే సంపద సృష్టించబడుతుంది. ఆ సంపద నుంచి ప్రభుత్వానికి ఆదాయం వస్తే ఆ డబ్బులతో పేదరిక నిర్మూలన జరుగుతుంది. ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 1% గ్రోత్ రేటు పెరిగితే 15,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. 15,000 కోట్ల రూపాయలు 1% పెరిగితే. అలాంటి ఆదాయం పెరుగుతా ఉంటే నేను అందుకే చెప్పాను, సంపద సంపాదించడమే కాదు, ఇప్పుడు శ్రీనివాసరాజు లాంటి వ్యక్తి ఒక 100 కుటుంబాలని, పేద కుటుంబాలని జీరో పావర్టీ గాని చేయగలిగితే ఆయన జీవితానికి సార్థకత ఉంటుంది. ఆ ఉద్యమాన్ని ప్రారంభిస్తా. నేను పీపీపీ మోడల్ అన్నాను, P3 అది. ఇప్పుడు చెప్తున్నా, నా జీవితం అంకితం ఈ పేద ప్రజానికానికి. జీరో పావర్టీ చూడడం, జీరో పావర్టీ స్టేట్ గా చేయడం నా అంతిమ లక్ష్యం. తప్పకుండా సాధిస్తానని నమ్మకం ఉంది. ఇలాంటి మంచి వ్యక్తులు, మనసుండే వ్యక్తులుగా ప్రారంభిస్తే ఇది సాధ్యం. చేసి చూపిద్దామని చెప్పి తెలియజేసుకుంటూ
మరొక్కసారి అందరికి అభినందనలు. మీలో కూడా ఆ స్ఫూర్తి రావాలి. ఎక్కువ డబ్బులు సంపాదించి పిల్లలకి ఇద్దామని అనుకుంటే, అక్రమ మార్గాల్లో సంపాదించి పిల్లలకి ఇద్దాం అనుకుంటే ఆ పిల్లలు కూడా మిమ్మల్ని చూసుకోరు. మీరు చేసిన మంచే మిమ్మల్ని జీవితంలో కాపాడుతుంది తప్ప ఇంకోటి కాదని కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. పిల్లలకు కూడా ఇవ్వాలి, కానీ పిల్లలకి ఇవ్వాలి కానీ అక్రమ సంపాదన కాదు. కష్టపడిన సంపాదన కొంత ఇలాంటి మంచి కార్యక్రమాలు ఖర్చు పెట్టి మిగిలిన డబ్బులు వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు కూడా పైకి వచ్చే పరిస్థితి వస్తుంది. అది చేయాల్సి కోరుతున్నా. థ్యాంక్ యూ సార్. తప్పనిసరిగా సార్, మీరు చెప్పిన దానికి మనసారా రిసీవ్ చేసుకుంటున్నాను సార్. మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు 100 ఫ్యామిలీస్ని నేను రిసీవ్ చేసుకోవడానికి అడాప్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఆనరబుల్ సీఎం చెప్పారు, పెంచుట పంచుట కొరకే, పంచుట లేనివారి స్థాయి పెంచుట కొరకే అని. ఇప్పుడు శ్రీనివాస్ ఎడిఫీస్, యలమంచి కృష్ణమోహన్ విజయలక్ష్మి వారి కుటుంబ సభ్యులు, ఆ తర్వాత సక్కు గ్రూప్ పరుచూరు వెంకట్రావు అండ్ ఫ్యామిలీ వారు రెడీగా ఉండాలి. ముందుగా శ్రీనివాస్ ఎడిఫీస్. దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక నిలయాలుగానే కాకుండా సమాజానికి శాంతిని, సహనాన్ని, సమన్వయాన్ని, ప్రేమను, సౌభ్రాతృత్వాన్ని పంచే సామాజిక స్ఫూర్తి కేంద్రాలుగా ఉండాలని ఇందాక ఆనరబుల్ సీఎం చెప్పారు వారి సందేశంలో. హరే కృష్ణ మూవ్మెంట్ ఆఫ్ ఇండియాకి మరి 1,08,00,000 ఇస్తున్న శ్రీనివాస్ ఎడిఫీస్ వారి దృశ్యం అది. వారికి ధన్యవాదాలతో తర్వాత పరుచూరి వెంకట్రావు ఫ్యామిలీ, సక్కు గ్రూప్, ఇంకా చాలా మంది దాతలు ఇప్పటికే ఉన్నారు. కొందరు ప్రత్యక్షంగా, కొందరు పరోక్షంగా. వారందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. చెప్పాను. సక్కు గ్రూప్ పరుచూరు వెంకట్రావు గారు. సక్కు గ్రూప్ పరుచూరు వెంకట్రావు గారు. హరే కృష్ణ మూవ్మెంట్ ఇండియా పేరిట 1 crore ఓన్లీ. అది కోటైనా పక్కన ఓన్లీ అనే అక్షరాలు రాయటం సాంకేతికంగా అవసరం. అయితే ఇందాక మరి ఆనరబుల్ సీఎం చెప్పారు, మన కుటుంబ బాధ్యత, సామాజిక బాధ్యత వారి సందేశంలో గుర్తు చేశారు. ఆ దాత అంటున్నారు, మాకు ఇంకా వేరే ఏమీ అక్కర్లేదు, మీరు నిలబడితే చాలు అని. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు రాగానే మా ఆడవాళ్ళకి చాలా ధైర్యం వచ్చింది. మేము నిజంగా ఎంత ధైర్యం అంటే, మేము డబ్బు సంపాదించుకోగలం, మా కాళ్ళ మీద మేము నిలబడగలం. అండ్ ఇట్స్ ఏ ఇమ్మెన్స్ ఆఫ్ హ్యాపీనెస్ అండి. అసలు అది మాటల్లో కూడా చెప్పలేము. చాలా చాలా ధైర్యం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. భగవంతుడు మీకు 100 ఏళ్ళు ఇలానే ఉండాలి. మీరు టేక్ ఆఫ్ తీసుకున్నారు. ఇంకా ఎలా చెప్పాలి, వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే హరే కృష్ణ చేసే కార్యక్రమానికి టెంపుల్కి 1 కోటి రూపాయలు సక్కు గ్రూపు ఇచ్చారు. ఈ తల్లి చెప్పిన మాట నాకు చాలా ఆనందం. ఎక్కడ పోయినా రాష్ట్రంలో నవ్వులు కనపడుస్తున్నాయి, అందరూ ఆనందంగా ఉన్నారు. మొన్నటి వరకు నేను ఎక్కడికి పోయినా మనుషులు వచ్చినా జీవోత్సవాలుగా వచ్చేవాళ్లు, ఈరోజు ఎక్కడికి పోయినా హుషారుగా నవ్వుతూ భాగస్వాములయ్యే పరిస్థితికి వచ్చారంటే ఒక ప్రభుత్వం కూడా మీ జీవితాల్లో ఏ విధంగా ఆనందాన్ని తేగలుగుతుంది. ఇది ఒక ఉదాహరణ మాత్రం. నిన్న మొన్న విశాఖపట్నం పోతే కూడా మాకు స్వాతంత్రం వచ్చింది, ఆనందంగా ఉన్నాం అనే పరిస్థితికి వచ్చారు. వారు అదే అంటున్నారు, మేము వ్యాపారం మొత్తం చేస్తున్నాం, వేరే దేశాల్లో కూడా చేస్తున్నాం, ఇక్కడ పుట్టాం, డబ్బులు సంపాదిస్తున్న పరిస్థితికి వచ్చారు. మనస్ఫూర్తిగా అభినందనలు. భవిష్యత్తులో తెలుగు వాళ్ళు ఆలోచించాల్సింది మనం ఆంధ్రప్రదేశ్కి పరిమితం కాదు, ప్రపంచంలో
గ్లోబల్ సిటిజన్సే కాకుండా గ్లోబల్ లీడర్స్ గా ఆలోచించి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నడిపిద్దాం, సంపద సృష్టిద్దాం, ఆ సంపద మళ్ళా పేదవాళ్ళకు పంచుదాం, వాళ్ళను కూడా అభివృద్ధి చేద్దాం అని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని ఇప్పుడు సన్మానిస్తారు ఆశయపూర్వకంగా మధుపండేటి దాస గారు, సత్యగౌర దాస గారు. మరి స్థానిక కార్యక్రమం పర్యవేక్షిస్తున్న ప్రభు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని కృష్ణుడు అన్నాడు. అదే ధర్మ సంస్థాపన కోసం ఆలయ స్థాపయామి అంటుంది హరే కృష్ణ. ఆనరబుల్ CM is being felicitated by Swamijis. ఆనరబుల్ జస్టిస్ రమణ గారికి, ఆనరబుల్ మినిస్టర్స్ నారాయణ గారికి, సవితా మేడంకి, ఆనరబుల్ MP లావు కృష్ణదేవరాయల వారికి. పెద్దలకు హరే కృష్ణ అందచేస్తున్న సన్మానం. సర్వే భద్రాణి పశ్యంతు. అందరికీ భద్రత, అందరికీ ఆనందం, అందరికీ ఆరోగ్యం చేకూరాలని కాంక్షిస్తూ ఈ